గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. చంద్రుని లాంటి చల్లదనాన్ని, సూర్యుడి లాంటి వెచ్చదనాన్ని, ప్రాణాన్ని అందించేటువంటి ప్రాణదాతగా నిలుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతుల గుండెల్లో. గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. లోపలకు విచ్చేస్తున్నారు హోం మంత్రి గారు, గౌరవనీయులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కుమార విశ్వజిత్ గారు విచ్చేశారు. వారు కూడా మరి వారితో ఉన్నారు. గౌరవనీయ స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. లోపల ప్రదర్శనకు ఏర్పాటు చేయబడినటువంటి యంత్రాంగాన్ని అంతా 100% యూటిలైజ్ చేశాం సార్. 100% యూటిలైజ్ చేశాం సార్ సెంట్రల్ సార్. Is the last finance commission. Yes sir, yes sir. మన స్టేట్ ఫస్ట్ ర్యాంకింగ్ లో ఉంది సార్. మన MH ఇన్సెంటివ్ కూడా 96 crores మన ప్రపోజల్స్ దానికోసం మనకు మళ్ళీ 96.34 crores ఇన్సెంటివైజేషన్ కూడా ప్రపోజల్ పంపించామన్నారు సార్. పంపించాను సార్. ఇది ఎక్కడ పెండింగ్ ఉంది? ఇది హోమ్ లో ఉంది సార్. అక్కడ సెంట్రల్ హోమ్ మినిస్టర్ 100% యూటిలైజేషన్ చేసినందుకు సార్ మనకి ఇన్సెంటివైజేషన్ స్కీమ్ లోకి వెళ్ళాం సార్. అంటే యాక్సెప్ట్ చేశారా, ఇంకా శాంక్షన్ చేయలేదు? అండర్ పర్సుయేషన్ లో అండర్ పర్సుయేషన్. ఓకే, మీరు చెప్పండి, ఒక లెటర్ వద్దాం. అది కూడా వస్తే మీకు కొంచెం మోడర్నైజ్ మైలేజ్ ఉంటుంది సార్. ఇప్పటి వరకు సార్ అప్పుడు మీరు 2018 ఇనాగరేట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం సార్ మీరే చేస్తున్నారు సార్. ఇంతవరకు మాకు మధ్యలో ఎక్కడ ఎక్విప్మెంట్ లేదు సార్. 6 years ఈవెన్ మెయింటెనెన్స్ కూడా లేదు. ఇప్పుడు ఎంతవరకు మీరు మీ దగ్గర నుండే ఎక్విప్మెంట్ లాస్ట్ టైం చెప్పాను ఫైర్ సర్వీసెస్, ప్రైవేట్ ఫ్యాక్టరీస్ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా మీరు ఇన్వెంటరీ తయారు చేయాలి, ఆన్లైన్లో పెట్టాలి. ఆన్లైన్లో పెట్టి ఎక్కడ ఏది వచ్చినా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ అవన్నీ ఉంటాయి సార్. ఇమ్మీడియట్గా ఏ ఈవెంచువాలిటీ వచ్చినా ఎక్విప్మెంట్ అనేది ఒక 2 నిమిషాల్లో పొజిషన్ చేసే పరిస్థితి రావాలి. అదే మరిగా మీకు ఇక్కడ కొన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా కొన్నాం, కొన్ని అవన్నీ జిల్లాల్లో పెట్టాం. అవి కూడా మ్యాపింగ్ చేసి మెయింటెనెన్స్ చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఇప్పటి నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు ఎవ్రీ ఇయర్ ఒక సీజన్ ప్రకారం రిహార్సల్ చేయాలి. ఇంతకుముందు చేసేవాళ్ళు మాక్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఎస్డిఆర్ఎఫ్ మీరు అందరూ కంబైన్డ్గా చేయాలి. ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అంతా ఎక్కువ వీళ్ళ దగ్గర ఉంటుంది, మీ దగ్గర కొంత ఉంటుంది, ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ఉంటుంది. ఇవన్నీ కామన్ ఇన్వెంటరీ ఉండాలి. కొంచెం వర్కౌట్ చేయండి, గ్యారప్ చేసుకుని సిస్టమేటిక్. డ్రోన్స్ అండ్ కంప్రెసర్స్ కూడా తీసుకుంటున్నాం సరే సార్. డ్రోన్స్, రోబోటిక్ ఎక్విప్మెంట్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాం సార్. అవి ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడు డ్రోన్స్ వచ్చినప్పుడు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి? ఫైర్ వచ్చినప్పుడు డ్రోన్ ఎక్కడికైనా రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎంతవరకు దాన్ని ఉపయోగించగలుగుతున్నారు సార్? ఒకటి మనం డ్రోన్ సబ్మిట్ అయిన తర్వాత సార్ ఒకటి మనం రామకృష్ణ వెనిజులాలో ప్రయోగం చేసాం సార్. 16th floor వరకు మనకు ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ క్యారీ చేసింది సార్. అవుట్ సైడ్ వరకు వెళ్ళగలుగుతుంది సార్. ఓన్లీ పిక్చర్స్ తీసుకెళ్ళగలుగుతుంది సార్. సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంది, దాని ఇంటెన్సిటీ ఎంత ఉందని తీసి ఇవ్వగలుగుతుంది సార్. అంటే మీకు ఇంకా రాను సార్ దీనికి ఇప్పుడు మనం ఏం చేస్తాం, పెస్టిసైడ్స్ ఉంది. దానికి పెస్టిసైడ్స్ 20 kgs 25 kgs క్యారీ చేసి ఇచ్చేస్తాం. అలాంటి చేసినప్పుడు ఇది కూడా ఇమ్మీడియట్గా సోర్స్ని ఇది కంట్రోల్ చేయడానికి మీరు మనిషి అక్కడ రీచ్ కాలేము. డ్రోన్ అయితే రీచ్ అవుతుంది. వేరియస్ అప్లికేషన్స్ మీరు ఎట్లా చేస్తారనేది ఇంపార్టెంట్. అది మీరు చెప్పిన తర్వాత సార్ నేను డ్రోన్ కార్పొరేషన్ కన్సల్ట్ చేశాను సార్. గీతాంజలి యూజ్డ్ కేసెస్ కింద కొన్ని పైలట్ కింద చేద్దాం సార్. డిపార్ట్మెంట్ హ్యాస్ టు లీడ్. సార్ దెన్ వాళ్ళు కూడా అవుతారు. నేను తీసుకుంటా సార్, లీడ్ తీసుకుంటా సార్. లీడ్ తీసుకుంటే మీకు కావాల్సినటన్నీ మీరు లీడ్ తీసుకుంటే ఇప్పుడు అన్నీ కూడా మీకు వెహికల్స్లో తీసుకుపోతున్నారు.
ఇక్కడి నుంచి స్పాట్కి పోయే కొందికి మీకు ఎంత టైం పడుతుంది? ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్, 30, ఎంత మ్యాక్సిమం టైం ఎంత పెట్టుకున్నారు మీరు? యాక్చువల్గా అర్బన్ ఆస్పెక్ట్లో సార్ 20 minutes పడుతుంది సార్. రూరల్ అయితే హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది సార్. డ్యూ టు రోడ్ కండిషన్, డిస్టెన్స్ ఫ్యాక్టర్ హాఫ్ అన్ అవర్లో పోగలుగుతున్నారా? వెళ్తున్నాం సార్. ఇది మామూలుగా ఇప్పుడు ఫైర్మెన్కు ఇంతవరకు ఈ బిఏ సెట్లు ఉపయోగించి లోపలికి స్మోక్ రూమ్లోకి వెళ్ళే అవకాశం లేదు సార్. ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేస్తాం సార్. ప్రతి మెన్కు ఈ బిఏ సెట్ వేర్ చేసి పంపిస్తాం సార్. మాస్క్ ఉంటుంది. ఇది దాన్ని రీఫిల్లింగ్ చేస్తాం సార్. న్యాచురల్ ఎయిర్ను సక్ చేసి రీఫిల్ చేస్తాం సార్, ప్యూరిఫై చేసి. మీ ముగ్గురు ఒక పని చేయండి సార్. పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ప్లస్ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ వింగ్ ఒకటి, ఎన్డీఎంఎస్ కూడా మన దగ్గర ఉండదు ఒకటి, మీరు ఒకటి. ఈ 4-5 డిపార్ట్మెంట్ పెట్టి ఒక వర్క్షాప్ పెట్టి, ఓకే సార్, ఆల్ ఈవెంచువాలిటీస్ హౌ వీఆర్ గోయింగ్ టు కంట్రోల్, రెడీనెస్ ఏంటి విత్ ఎక్విప్మెంట్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఒక 10 ఏళ్లలో వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ తీసుకోండి సార్. వేరియస్ ఫైర్స్ కానీ డిజాస్టర్స్, మొత్తం ఆల్ డిజాస్టర్స్, యూ టేక్ ఆల్ డిజాస్టర్స్ అండ్ దెన్ ఆన్ ది బేస్ ఆఫ్ దట్ హౌ మనం ఎంతవరకు హ్యాండిల్ చేయగలిగాం, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి దాన్ని. ఇంకా సార్ ఇది 25,000 సార్ ఎక్స్టింగ్విష్ సార్. ఇమ్మీడియట్గా మనం చిన్న ఫైర్కు ఎక్స్టింగ్విష్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు ఈ వెహికల్లో పెడుతున్నాం సార్. ఇది క్విక్ రెస్పాన్స్ వెహికల్ సార్. ఇది ఎట్లా పనిచేస్తుంది మనకి? ఒక తీసుకుపోతానే ఇది సార్, ఇది ఓపెన్ చేసేసి పౌడర్ వస్తుంది సార్ దీంట్లో. సో ఫైర్ ఆక్సిజన్ సప్లైని కట్ చేసేస్తుంది సార్. ఆటోమేటిక్గా ఫైర్ కూడా. సో అది సార్. ఇది వచ్చి సార్ మాస్క్ సార్. ఫైర్మెన్కు ఏదన్నా పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు, ఏదైనా స్మోక్ రూమ్లోకి వెళ్ళాలన్నప్పుడు సార్, ఒక 5 minutes మనం ఎవరైనా రెస్క్యూ చేసుకొని. ఎన్ని కేజీలు ఇది? ఇది 5 kilos సార్. 5 kilos. ఇది కానీ డ్రోన్ ద్వారా పంపించి విలేజ్లో ఒక ట్రై చేసి పెట్టారనుకోండి, వాడు నేరుగా ఇది డ్రోన్ ద్వారా డెలివరీ చేశారనుకోండి, ఒక 2-3 ఆపరేట్ చేయడానికి అవకాశం 5-10 నిమిషాలు నేను చేస్తాను సార్. జస్ట్ యూస్ కేసెస్ కింద ప్రిపేర్ చేయండి, మీరు చేస్తాను సార్. అప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎక్విప్మెంట్ వచ్చింది, చేస్తాను. ఆపద మిత్ర స్టాఫ్ ఉంటారు సార్. సో వాళ్ళని ట్రైన్ చేసి ట్రైన్ చేసి పెట్టారనుకోండి, ఈజీ అవుతుంది. ఇది వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఇవన్నీ ఈజీగా విలేజ్లో ఎట్లా మనకు అవసరం, ఫస్ట్ ఎయిడ్కి ఎట్లయితే మనం పెట్టుకుంటామో, ఇది కూడా డిజాస్టర్కి ఒక మనిషిని ట్రైన్ చేస్తాం, వాలంటీర్. అతన్ని ఇమ్మీడియట్గా చేయమంటాం, ఏదో ఎంప్లాయ్ ఉంటే ఎంప్లాయ్ కానీ ఎవరైనా సరే. ఇది సార్, ఇది క్విక్ రెస్పాన్స్ వెహికల్ సార్. దీంట్లో ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది సార్. ఇది 50 kgs వాటర్తో సార్ 1:50 రేషియోలో మిస్ట్ వస్తుంది సార్. ఈ మిస్ట్ వలన సార్ మనకు వాటర్ టెండర్ కవరేజ్ చేసేదాన్ని దీంతో చిన్న ఎక్విప్మెంట్తో మనం కంప్లీట్ చేయొచ్చు సార్. ఇది స్మోక్ రూమ్లో కానీ ఎక్కడైనా ఫైర్ అయినప్పుడు సార్, బయట నుంచి బాగా ఇంటెన్సిటీ ఉన్నప్పుడు పోర్టబుల్గా గ్రౌండ్లో ఫిక్స్ చేసేసి వదిలితే ఆటోమేటిక్గా వాటర్ స్ప్రే చేస్తుంది సార్. గ్యాస్ లీకేజ్ ఇన్సిడెంట్స్ కానీ చేస్తుంది సార్. ఇది సార్ మన బుడమేరు ఫ్లడ్స్లో బాగా ఎక్స్పీరియన్స్ అయినాం సార్. మనము అప్పుడు ఒక 5-6 కెపాసిటీ ఉన్న చిన్న ఉండే సార్ మన దగ్గర. దానివల్ల ఏంటి సార్, వాళ్ళని క్యారీ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది సార్. మనం ఎంత చెప్పినా ఇండ్లేదు సార్, వాళ్ళు 10 మంది ఎక్కేవాళ్ళు సార్. అందుకని 10 to 12 కెపాసిటీకి ఉన్నాం సార్. తర్వాత దానికి దీనికి లాంగ్ సాఫ్ట్ ఉండేది సార్ మా దగ్గర. అది వాటర్ డెప్త్ ఎక్కువ ఉండాలి సార్ మనం రీచ్ కావాలంటే. దీనికి సాఫ్ట్ పెట్టుకున్నాం సార్. ఈవెన్ 1 feet వాటర్ ఉన్నా కానీ ఇది 5 lakhs. అది మోటార్ మళ్ళీ సపరేట్ కాస్ట్ సార్. 40 horsepower తీసుకున్నాం సార్. ఇంతకుముందు 25 ఉండే సార్. ఇవన్నీ అడ్వాన్స్డ్ వెహికల్ సార్. రెగ్యులర్ ఫైర్ టెండర్కు దీనికి డిఫరెన్స్ ఏమి ఉంటాయి సార్. ఇంతకుముందు మన దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్లో సార్, మన కోస్టల్ రీజన్ ఉండడం వల్ల బాగా కరోజన్ అయిపోయాయి సార్. 10 to 12 yearsకి డ్యామేజ్ అయిపోయాడు సార్. ఈసారి స్టెయిన్లెస్ స్టీల్తో వాటర్ ట్యాంక్ బిల్డ్ చేశాం సార్. మిగతాటి కూడా ఎంఎస్సి స్టీల్తో చేయడం వల్ల సార్ ఇది ఒక 15-20 సంవత్సరాల వరకు మనకు ఉపయోగపడడానికి ఉంటుంది సార్. దీంట్లో ఇవన్నీ రెస్క్యూ ఎక్విప్మెంట్స్. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందా? తమరిచ్చింది సార్ టీటీఎల్ సార్. 5 meters వరకు పోతుంది సార్. వైజాగ్లో 90 meters. అక్కడ 90 meters. ఎస్ సార్. అక్కడ మనకి హైయెస్ట్ బిల్డింగ్ 110 meters. Yeah. Yes.
సో వీళ్ళంతా రీజనల్ ఆఫీసర్. రీజనల్ ఆఫీసర్స్. నమస్కారం. నేను జోన్ 2 సార్, జోన్ 1, జోన్ 4, జోన్ 3 సార్. ఎన్ని జోన్లు ఉన్నాయి మీకు? 4 జోన్స్ సార్. ఇవన్నీ ఐటాలిక్ ఎక్విప్మెంట్ సార్. ఇప్పుడు మనము ఎక్కడ బస్సు మొన్న కొల్యూడ్ అయింది సార్ సార్, మార్కాపురం అలాంటి వాటిలో మనం ఎఫిషియెంట్గా పని చేయగలిగాం సార్. ఇలాంటి ఎక్విప్మెంట్ ఇప్పుడు ప్రతి వెహికల్కి అలాంటివి ఇచ్చాం సార్. ఇంతకుముందు లేవు సార్. బోల్ట్ కట్టర్స్ సార్, ఇవన్నీ రెగ్యులర్, ఇవన్నీ అప్గ్రేడ్ చేశాం సార్. ఇవన్నీ మోడర్న్ ఎక్విప్మెంట్స్. ఇంతకుముందు ఉన్న వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ కావడానికి అన్నీ మొత్తం రీప్లేస్ చేశాం సార్. మెన్నుకు సార్ ఇంతవరకు ఫైర్ మెన్కు హెల్మెట్ కానీ ఈ గ్లౌజులు కానీ ఏమి ఉండేటివి కాదు సార్. ఈసారి ప్రతి మెన్నుకు ఒక కిట్ సప్లై చేస్తున్నాం సార్. ఫైర్లోకి వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ. అనుకోకుండా వాటిల్లినటువంటి ఎలాంటి విపత్తునైనా సరే తనదైనటువంటి వ్యూహంతో, తనదైనటువంటి ఆలోచనతో, దృఢ నిశ్చయంతో వారందరికీ సహాయ సహకారాలు అందించి ప్రతి ప్రాణాన్ని అత్యంత విలువగా భావించి వారిని కాపాడారు. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ఆధ్వర్యంలో ఈ ఆధునిక అగ్నిమాపక వాహనాలు, పరికరాలు, ఈ సిబ్బంది అంతా కూడా దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. భయంతో నిండిన క్షణాల్లో భరోసానిచ్చే స్వరం, విపత్తుల్లో నేను ఉన్నానంటూ అండగా నిలిచే హస్తం, చీకటి చీల్చుకుని వచ్చే ఆంధ్రుల ఆశాకిరణం, నిస్సహాయ క్షణాల్లో సైతం నిర్భయత్రాన్ని ప్రసాదించే ధైర్యం, స్థైర్యం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారుంటే చాలు ఎంతో భరోసా అంటూ హుద్హుద్ తుఫాన్ నుంచి తిత్లీ తుఫాన్ వరకు అన్ని రకాల తుఫాను అలాగే వరదల్లో సైతం వారి యొక్క అండాదండలతో అనేక ప్రమాదాల నుంచి కాపాడబడినటువంటి ఎన్నెన్నో ప్రాణాలు. వారందరూ హృదయపూర్వక స్వాగతాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు ఫ్లాగ్ ఆఫ్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ముందుగా క్విక్ రెస్పాన్స్ వాహనాలు అవి ముందుకు కదులుతూ ఉన్నాయి. 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు ఈ సందర్భంగా తీసుకోవటం జరిగింది. అలాగే 25 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్స్ అవి వెనుకనే ఫాలో అవుతూ ఉన్నాయి. 25 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్స్ ఇప్పుడే వాటి యొక్క ప్రదర్శన కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 50 ఇన్ఫ్లాటబుల్ రబ్బర్ బోర్డ్స్, 30 బిఎస్ఎడ్ కంప్రెసర్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. 33.25 కోట్ల విలువైన వాహనాలన్నీ కూడా ఇప్పుడు తీసుకోవటం జరిగింది. ఆధునికీకరణ కోసం 50%, విస్తరణ కోసం 30%, రాష్ట్ర నిర్దిష్ట అవసరాల కోసం 15%, శిక్షణ కోసం 5% నిధులను కేటాయించి ఈ వాహనాలను ప్రమాదాల నుంచి కాపాడటం కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దూరంగా మువ్వన్నెల జెండా ఆకాశంలోకి ఎగురుతూ ఉంది. అలాగే 3 రంగుల గాలి బుడగలు ఆకాశంలో స్వేచ్ఛా విహారం చేస్తూ ఉన్నాయి. ఎలాంటి ప్రమాదం వచ్చినా మేము అప్రమత్తంగా ఉంటాం, అనుక్షణం ప్రాణాలు కాపాడతామంటూ సంసిద్ధంగా ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఎస్ సార్ అంటూ మరి వాటి యొక్క పలకరింపుతో ముందుకొచ్చినాయి. అన్ని ప్రాణం పోసుకొని సంసిద్ధంగా ఉన్నాం, ఎలాంటి ప్రమాదాన్నైనా కాపాడతామని హామీ ఇస్తూ అవి నిలబడి ఉన్నాయి.